హాయ్ ఫ్రెండ్స్, జనరల్గా నేను వీడియోలు చేసి పెడుతూ ఉంటా. ఇన్ కేస్ ఎక్కడన్నా నాది కానీ కంటెంట్ కనపడింది అనుకోండి, అప్పుడు దానిలో కంటెంట్ అర్థం చేసుకొని దానిని వీడియో ఫార్మాట్లో ఇద్దామా, ఏదైనా ఎడిషన్స్ సబ్సెక్షన్ చేసి వీడియో ఇద్దామా అని ఆలోచిస్తాను. చాలా రేర్గా మొన్న మిత్రుడు సాయి వంశరసం వంటి లవర్స్ డే విషెస్ ఎవరికి చెప్పాలి ఏంటి ప్రేమికుడు రోజు అన్నప్పుడు అదొకటి వాయిస్ ఓవర్ చేశా. అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఒకటి చేశా. ఇదిగో మరలా ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు ఆ మహానుభావుడికి సంబంధించి వీడియో ఇద్దాం మార్నింగ్ నుంచి చూస్తున్నా. కానీ ఆయన గురించి మన వాళ్ళకన్నా వేరే వాళ్ళు చెప్పినవి కావాలి నాకు. ఎక్కడ నేను చూస్తూ ఉంటుంది దొరికిందండి. ఇది రాసింది ఫేస్బుక్లో అంతా పోస్ట్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. పోస్ట్ క్రెడిట్ గోస్ టు సలాడి సురేష్ గారు. సో సురేష్ గారు మీరు ఎవరైనా తెలియదు, బట్ ఫార్వర్డ్లో ఇది వచ్చింది నాకు. అద్భుతంగా రాశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజు గురించి పెద్దగా చెప్పలేదు కాబట్టి నేర్చుకోలేదు. చాలామంది ఆయన గురించి ఏమనుకుంటున్నారో చూసి ఆశ్చర్యపోయారు. యా అల్లాహ్, నువ్వు నాకు శత్రువును నిర్భయమైన నిటారుగా ఉన్నటువంటి వాడిని ఇచ్చావు. దయచేసి అతని కోసం స్వర్గానికి మీ తలుపులు తెరిచి ఉంచండి, ఎందుకంటే ప్రపంచంలోని అత్యుత్తమ మరియు విశాల హృదయం ఉన్నటువంటి యోధుడు మీ వద్దకు వస్తున్నాడు. ఇలా అందెవరు? ఔరంగజేబ్ శివాజీ మరణానంతరం నమాజ్ చదువుతూ అన్నాడు. ఏ మాటకు ఆ మాట. ఔరంగజేబ్ భయంకరమైన క్రూరుడు. అల్లా అంటేనే దేవుడు, ఇస్లాం అంటేనే మతం, ఇది తప్ప ఇంక వేరేది కాదు, వేరేవాళ్ళు కాదంటాడు. ఇక రిమైనింగ్ వాటిలో అసలు రాక్షసుడు మనిషే కాదు. అల్లా విషయంలో, ఇస్లాం విషయంలో మాత్రం చాలా నియమనిష్టలతో ఉండేవాడు అంట. మన తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో అల్లా అండ్ దేవుడు ఇంకంతే. దేవుడు ఒకడే అనుకున్నాడు కదా. శివాజీ వచ్చేసి భవానీ మాత్రం దేవుడు అనుకున్నాడు. హరహర మహాదేవ శివుడిని దేవుడు అనుకున్నాడు. సో ఆయన దేవుళ్ళు అల్లా అయి ఉండొచ్చు. నాకు తెలిసి అల్లా ఒక్కడే దేవుడు కాబట్టి అల్లా నిన్ను అడుగుతున్నా, ఇన్నాళ్ళు నా శత్రువు ఉన్నటువంటి వాడు ఓ గొప్ప యోధుడు మరణించాడు, దేవుడు ఒక్కడే కదా, స్వర్గానికి కదా యోధుడు వచ్చేది. సో నీ దగ్గరికి వస్తున్నాడు, తలుపులు తెరువు ఆయన కోసం అని చెప్పి ఔరంగజేబు చెప్పాడు అనమాట. ఇక ఈరోజు శివాజీ నా వేళ్ళు నరికేలేదు కానీ నా అహంకారాన్ని కూడా నరికేశాడు. నా కలలో కూడా ఆయనను కలవాలంటే భయం. ఇది అందెవరు? షాహిస్తా ఖాన్. నెక్స్ట్, నా రాజ్యంలో శివాజీని ఓడించేవాడే లేడా? ఇది అన్నది ఎవరు? విసుగు చెందినటువంటి బేగం అలీ ఆదిల్ షా. ఇక నేతాజీ బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి నేతాజీతో అంటున్నాడు, నేతాజీ బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి మీ దేశానికి హిట్లర్ అవసరం లేదు, మీరు బోధించాల్సిన శివాజీ చరిత్ర మాత్రమే అని చెప్పేసి అడాల్ఫ్ హిట్లర్ నేతాజీతో అన్నాడు. ఇక లార్డ్ మౌంట్ బాటన్, శివాజీ ఇంగ్లాండ్లో జన్మించి ఉంటే మనం భూమిని మాత్రమే కాకుండా మొత్తం విశ్వాన్ని పాలించి ఉండేవాళ్ళమని చెప్పేసి అన్నాడు. ఒక బ్రిటిష్ గవర్నర్ ఏమన్నాడో తెలుసా? శివాజీ ఇంకో 10 ఏళ్ళు బ్రతికి గనక ఉంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం ముఖం చూసి ఉండేవారు కాదు అని. ఎందుకంటే అప్పటికే ఈ పోర్చుగీస్ వాళ్ళు వచ్చేసి ఈ కొంకణ్ ప్రాంతంలో క్రైస్తవ మత ప్రచారం కోసం సావగొడతా ఉన్నారు. ఓ పక్క ముస్లింలు, ఇంకో పక్క ఈ మధ్యలో వచ్చేసి ఇక నెమ్మదిగా ఎంట్రీ అవ్వడానికి రెడీ అవుతున్నారు బ్రిటిషర్లు. అప్పటికే వచ్చున్నారు, బట్ క్రైస్తవం దేశాన్ని ఆక్యుపై చేయాలని ఆలోచన లేకుండా ఉన్నా అప్పటిగా బయటపడాల. అదే శివాజీ గాన బతుకున్నట్టయితే, శివాజీ మహారాజు 1680లో చనిపోయారు. దెన్ సంభాజీ మహారాజు పరిపాలనలోకి వచ్చి 1689 వరకు ఆయన ఉన్నారు. సో అంటే అప్ టు 1690 శివాజీ కనుక ఉన్నట్టయితే బ్రిటిషర్లు వచ్చి ఉండేవాళ్ళు కదని చెప్పేసి అన్నారు. ఎవరు? ఒక బ్రిటిష్ గవర్నర్. నెక్స్ట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం కావాలంటే ఒకటే మార్గం, శివాజీలా పోరాడండి. ఇక స్వామి వివేకానంద, శివాజీ అనేది కేవలం పేరు కాదు, భారతీయ యువతకు ఇది శక్తి వనరు, ఇది భారతదేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి ఉపయోగపడుతుంది అన్నాడు. బరాక్ ఒబామా, శివాజీ అమెరికాలో జన్మించి ఉంటే మేము అతనిని సన్ అని నామకరణం చేస్తాం. S1 సన్ కాదు, SCN సన్, దట్ మీన్స్ సూర్యుడు అని. ఇది బరాక్ ఒబామా చెప్పింది. నెక్స్ట్, ఉంబర్ ఖైండ్ యొక్క ప్రసిద్ధ యుద్ధం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేర్కొనబడింది. ఏమని? ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చిన 30,000 మంది కరతలాబ్ ఖాన్ సైన్యాన్ని కేవలం 1000 మంది శివాజీ మామల్లో ఓడించారు. స్వదేశానికి తిరిగి రావడానికి ఒక్క ఉజ్బెకి కూడా ప్రాణాలతో మిగిలిపోలేదు అని.
30,000 మంది ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఖాన్ సైన్యాన్ని కేవలం 1000 మంది శివాజీ యొక్క సేనలు ఓడించారు, ఒక్కడే మిగల్లా. శివాజీ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాజు. తన కెరీర్లో 30 ఏళ్ల వ్యవధిలో కేవలం 2 భారతీయ యోధులతోనే పోరాడాడు. మిగతా వారంతా బయట వ్యక్తులు. అబూ తాలిబాన్ మరియు టర్కిస్తాన్ రాజుగా తన కలలో కూడా శివాజీకి భయపడే షాహిస్తా ఖాన్, బెహ్లోల్ ఖాన్ పఠాన్, సికింద్ర పఠాన్, చిదర్ ఖాన్ పఠాన్ అందరూ ఆఫ్ఘనిస్తాన్ యొక్క యోధ సర్దార్లు. దిలేర్ ఖాన్ పఠాన్ మంగోలియా యొక్క గొప్ప యోధుడు. వీరంతా శివాజీ ముందు దుమ్ము దులుపుకున్నారు, దట్ మీన్స్ ఓడిపోయారు. సిద్ది జౌహర్ మరియు సలాభా ఖాన్ ఇరానియన్ యోధులు. వీరు శివాజీ చేతిలో ఓడిపోయారు. సిద్ది జౌహర్ తర్వాత సముద్ర దాడికి ప్లాన్ చేశాడు. ప్రతిస్పందనగా శివాజీ ఒక నౌకాదళాన్ని, మొదటి భారతీయ నౌకాదళాన్ని పెంచారు. అయితే ఆ పని పూర్తి కాకముందే శివాజీ లోకాన్ని విడిచెళ్ళిపోయారు. ఇక గూగుల్ ఏం చెప్పారంటే శివాజీ గొప్ప మేనేజ్మెంట్ గురువు. ఇది బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఒక పూర్తి సబ్జెక్ట్ అంట. ఇంకా భారతీయులమైనటువంటి మనకు ఆయన గురించి చాలా తక్కువ తెలుసు. మన భావితరానికి మనకు తెలిసిన ఈ గొప్ప భారతీయుని గురించి తెలిసేలా చేద్దాం అని చెప్పేసి సలైడి సురేష్ గారు ఒక పోస్ట్ రాసి సోషల్ మీడియాలో పెట్టినట్టున్నారు, అంతా షేర్ చేస్తున్నారు. ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి వారిలో చాలా వరకు నాకు తెలియకపోవచ్చు, కానీ శివాజీ మహారాజు గురించి ఈ సంభాజీ మహారాజ్ సినిమా వచ్చిన చావా అది చెక్ చేస్తున్నప్పుడు ఇంకా తెలుస్తూ ఉంటే అరే భగవంతుడా, అసలు శివాజీ మహారాజ్ సాక్షాత్తు ఆ పార్వతీదేవి ప్రియపుత్రుడు అనిపించిందండి నాకు. దాదాపు స్టోరీ ఉంది నా దగ్గర, అది రేపు చెప్తాను నేను.